ఈ రోజు సొసైటీలో కావాల్సిన బేసిక్ మేనర్స్ 7 బేసిక్ మేనర్స్ మనం నేర్చుకుందాం. ఈ బేసిక్ మేనర్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండాల్సిన అవసరం ఉంది. ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళు మాట్లాడినివ్వండి, ఎదుటి వాళ్ళని మాట్లాడండి. ఫస్ట్ వాళ్ళని ఏం చెప్తున్నారో వినండి, తర్వాత మీరు మాట్లాడండి. అంతేగాని ఇంటర్ఫియర్ అయ్యి మధ్యలో టాపిక్ అనేది జరుగుతున్నప్పుడు డోంట్ ఇంటర్ఫియర్. పబ్లిక్ లో పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టుకొని మాట్లాడటం, పబ్లిక్ లో రీల్స్ పెద్ద వాల్యూమ్ పెట్టుకొని వినడం, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అందుకే కదా హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ వచ్చింది. పబ్లిక్ ప్లేస్ లోని అందరి ముందున హోటల్లో ఉన్న వెయిటర్స్ కానీ లేదా చిన్న పనులు చేసుకునే వాళ్ళని ఎప్పుడు హర్ట్ చేయొద్దు. కావాలంటే అప్రిషియేషన్ చేయండి, కానీ వాళ్ళని నలుగుల మధ్యలో పెట్టి తిట్టమాకండి. అది కరెక్ట్ కాదు. అది మీ ఆరాని డిస్టర్బ్ చేస్తుంది. బస్ స్టాప్ లో కానీ లేదా మెట్రోస్ లో కానీ మీరు ఎక్కేటప్పుడు ఫస్ట్ లోపల వాళ్ళని కింద దిగనివ్వండి, తర్వాత మీరు ఎక్కండి. ఓ 2-3 టైమ్స్ 2-3 సెకండ్స్ 5 సెకండ్స్ ఆర్ 1 మినిట్ టైం తీసుకుంటే నో ప్రాబ్లం, రష్ అవసరం లేదు. ఇప్పుడు నిన్ను నమ్మి ఎవరైనా నీకు ఫోన్ ఇచ్చినప్పుడు ఫోటో చూపించడానికి, ఈ ఫోటో చూడరా అని చెప్పి చూసినప్పుడు నువ్వు ఆ ఫోటో చూస్తే సరిపోతుంది. నువ్వు స్క్రోల్ చేసి మిగతా ఫోటోలు చూడడం అవసరం లేదు. అది నీ ట్రస్ట్ ని బిల్డ్ చేయదు. నువ్వు ఎప్పుడైనా ఆఫీస్ లోనే కానీ నీ కొలీగ్ వెయిట్ చేస్తున్నప్పుడు లేదా అవతల వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఇంటిమేషన్ ఇవ్వండి. మీరు లేట్ అయితే గనక, టైం ప్రతి ఒక్కరికి వాల్యూవే. సో డోంట్ వేస్ట్ దెమ్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం ఆల్సో. ఒక టీమ్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం కూర్చొని తింటున్నామంటే అది ఫ్యామిలీయే కానీ లేదా మన కొలీగ్స్ తోనే కానీ, మనం కూర్చొని తినేటప్పుడు ఒక పర్సన్ కొంచెం లేట్ గా తిన్నా సరే తన కోసం వెయిట్ చేయండి, అంతేగాని లేచి వెళ్ళిపోవద్దు. ఇట్స్ మేనర్స్ కాదు. గివ్ ఏ కంపెనీ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ టుమారో.